అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డికి ఢిల్లీలో చెడింది అన్న వార్తలు ఈ మధ్య మనం వరుసగా చూస్తూ ఉన్నాం. అందులో ఎంత నిజం ఉందో తెలుసుకునే ప్రయత్నం నేను చేసిన. కొంతమంది నాకున్న సర్కిల్లో ఢిల్లీ వాళ్ళతో కొంతమందితో మాట్లాడినా. నేను అంతకుముందే చాలాసార్లు చెప్పిన, కాంగ్రెస్ కూడా చాలా సంవత్సరాలు ఒక పొలిటికల్ రిపోర్టర్గా కాంగ్రెస్ బీట్ చూసిన, రెగ్యులర్గా గాంధీ భవన్ పోయేవాడిని. అట్లా కొంత ఈ లీడర్లు ఢిల్లీకి పోయి రెగ్యులర్గా పోయి వచ్చేవాళ్ళు, మనకు కనబడకుండా ఢిల్లీ హైకమాండ్తో చాలా దగ్గరగా ఉండే లీడర్లు చాలామంది ఉంటారు. బయట కనిపించే ఈ టీవీలో కనిపించే లీడర్లే కాదు, కాంగ్రెస్ హైకమాండ్ చాలామందిని కనెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ వాళ్ళందరూ ఎప్పటికప్పుడు రిపోర్ట్లు ఇస్తుంటారు, ఏం జరుగుతుందో చెప్తూ ఉంటారు. అట్లా నాకు తెలిసిన ఒకరిద్దరితో మాట్లాడే ప్రయత్నం చేసిన. నిజంగా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? ఎందుకు రేవంత్ రెడ్డి చేసిన తప్పేముంది? హైకమాండ్ అంతగానం ఒక సీరియస్నెస్గా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా వాళ్ళు చెప్పిన విషయాలు కొంత ఆశ్చర్యకరంగా అనిపించడమే కాదు, నేను నిజంగానే గుర్తు చేసుకుంటే కనిపించినాయి కూడా. ఎట్లా అంటే, ఈ మధ్యకాలంలో చూడండి, రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఢిల్లీ పోతే ఎప్పుడు కూడా రాహుల్ గాంధీని కలుస్తలేరు. రాహుల్ గాంధీ కలుస్తలేడు, ఈయన కలవడం కాదు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఇంట్రెస్ట్గా లేడు. ఏదైనా కూడా మల్లికార్జున ఖర్గే దగ్గరనే, ఏఐసిసి ప్రెసిడెంట్, అక్కడనే చూసుకోవాలి. రీసెంట్గా మొన్న పోయినప్పుడు కూడా జస్ట్ 5 నిమిషాలు మల్లికార్జున ఖర్గే దగ్గర 5 నిమిషాలు ఢిల్లీకి పోయి కలిసి బయటకు వచ్చేసేసిండ్రు. అది ఎందుకు, ఏమైంది? ఒక ముఖ్యమంత్రి అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్స్లో తెలంగాణకి వెళ్ళే డబ్బులు పంపిస్తున్నారు రేవంత్ రెడ్డి అని ఒక చర్చ ఒకటి ఉంది, పొలిటికల్ సర్కిల్లో ఉంది, అది జనాల్లో కూడా ఉంది. అది నిజమో అబద్ధమో మనం చెప్పలేము. దాన్ని నిజమో అని చెప్పలేను, అబద్ధం అని నేనైతే చెప్పలేను. ఎందుకంటే కాంగ్రెస్ పాలించే రాష్ట్రాలే చాలా తక్కువ ఉన్నాయి. అవతల కర్ణాటక, యువతల తెలంగాణ, అక్కడ పోతే హిమాచల్ ప్రదేశ్ దివాలా తీసింది, కర్ణాటక దివాలా దారిలో ఉంది, తెలంగాణ మొన్ననే గవర్నమెంట్ వచ్చింది, 9 నెలలు అయింది. కాబట్టి కొంత అంతకుముందు ఉన్న పొటెన్షియాలిటీ అప్పుడే చచ్చిపోదు కదా, ఆ పొటెన్షియాలిటీలో తెలంగాణ ఇంకా బతికి ఉంది, ఇంకా కలకలాడుతూ ఉంది. కొంత అంతకుముందుగా అంత కాకపోయినా కర్ణాటక హిమాచల్ ప్రదేశ్తో పోలిస్తే తెలంగాణ చాలా బెటర్. అట్లాంటి సిచ్యువేషన్లో ఎందుకు రేవంత్ రెడ్డిని హైకమాండ్ చీదరించుకుంటుంది, లేకపోతే ఎందుకు దూరం పెడతారు, ఎందుకు నిజంగానే వ్యవహారం అంతా చెడిపోయింది అనేది అంతా ఎందుకు చర్చ జరుగుతుందని మాట్లాడిన ఒకరితో. మాట్లాడితే వాళ్ళు చాలా భయంకరమైన నిజాలు చెప్పారు. నిజానికి ఆ వార్తలు మనకు తెలుసు, కానీ దీని వెనుక ఇంత మసాలా ఉంటుందా, దీని వెనుక ఇంత కథ ఉంటుందా అనే విషయం మనకు తెలియదు. మీకు అందరు గుర్తే ఉంటుంది, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినారు. ఎప్పుడంటే లోక్సభ ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్ వచ్చేసింది. రిజల్ట్ వచ్చిన తర్వాత మొత్తం కేంద్ర మంత్రులు వాళ్ళందరినీ కలవనికి పోయినారు. మీకు గుర్తుండొచ్చు, కలిసి వినతి పత్రాలు వేయడానికి పోయినాం మేము, రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు లేకపోతే రకరకాల ప్రాజెక్టులు ఏదో ఒకటి చెప్పి పోయిర్రు. ప్రధాని కలిసినారు, అమిత్ షాని కలిసినారు. అప్పుడు అక్కడ మీడియాతో చిట్చాట్ చేసిన రేవంత్ రెడ్డి గారు ఏమని చేసిందంటే, రాహుల్ గాంధీని ఎల్ఓపి నేనే చేసిన, రాహుల్ గాంధీని లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే పార్లమెంటులో లీడర్ ఆఫ్ అపోజిషన్ నేనే చేసిన రాహుల్ గాంధీ కావడానికి నేనే కారణమని రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్నారు. దాన్ని మీడియా ఎట్లుంటుంది, దంచి వదిలేసిండ్రు. ఇక రోజు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడా, ఆయన ఎప్పుడు గాలి వదులుతాడా రాదాం, ఎప్పుడు వార్త ఇస్తాడా రాదాం అనుకున్న కొన్ని మీడియాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేశారంటే, మా సారే చెప్పిండు కదా అని చెప్పేసి 2-3 రోజులు నడిపించారు దాన్ని. రాహుల్ గాంధీని లీడర్ ఆఫ్ ద అపోజిషన్, ప్రధాన ప్రతిపక్ష నేత చేసింది రేవంత్ రెడ్డే అని. ఆడ నేషనల్ మీడియా కూడా బాగా అందుకున్నది. నేషనల్ మీడియా ఎందుకు అందుకున్నదంటే, వాళ్ళు నేషనల్ వార్తలు ఏవి మిస్ చేయరు. నేషనల్ వార్తలు ఏమైనా వస్తే దాన్ని పట్టుకొని 2 రోజులు పీకులాడతారు. మన దగ్గర ఒకటే రోజు పీకులాడతాయి మీడియా ఛానళ్ళు. ఏదైనా ఇష్యూ వస్తే అదే ఇష్యూ మీద ఉంటాయి ఒకటే రోజు. ఆడ 2 రోజులు నడిపిస్తారు. అట్లా వాళ్ళు కూడా ఒక 2 రోజులు బాగా గట్టిగా నడిపించారు. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని చేసిండు, రేవంత్ రెడ్డి చెప్పిండు అని. ఆ వార్త ఎంతసేపు టీవీలోనే కదా వచ్చేది, అవే ఇంగ్లీష్ ఛానల్లోనో హిందీ ఛానల్లోనో వస్తుంది. అది అటు ఇటు పోయి మొత్తానికి ఏడికి పోవాలని అడిగి పోయింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి పోయింది. వాళ్ళు ఇన్సల్ట్గా ఫీల్ అయినారంట. అసలు రాహుల్ గాంధీ ఏంది, రేవంత్ రెడ్డి ఏంది, ఈయన ఎల్ఓపి చేయడం ఏంది, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఈయన చేయడం ఏంది. వాళ్ళు చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయి దాదాపు ఒక 3-4 డేస్ కొంత వాళ్ళలో డిఫరెంట్గా అనిపించిందంట. అక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళు వాళ్ళు ఒక ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయి ఎవరితో మాట్లాడకుండా ఒక 3-4 డేస్ కొంత డిఫరెంట్గా కనిపించారట వాళ్ళు. అట్లాంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ హైకమాండ్ను అర్థం చేసుకోలేదు రేవంత్ రెడ్డి గారు. నాకు తెలిసి కాంగ్రెస్ కల్చర్ని అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ప్రాంతీయ పార్టీ కాదు. వాళ్ళు ఏమనుకుంటారు, మేము ఇచ్చిన జీతగాడు అనుకుంటారు వాళ్ళు. కాంగ్రెస్ హైకమాండ్ ఎట్లుంటుందంటే, మేము పెట్టిన ముఖ్యమంత్రి అనుకుంటారు వాళ్ళు. మేము అవకాశం ఇస్తే ఆయన ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా, ఇంకోరైనా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, కోమరెడ్డి అయినా, ఇంకెవరైనా కాంగ్రెస్ హైకమాండ్ తలుచుకుంటేనే ముఖ్యమంత్రి అవుతారు తప్ప ఇక్కడ నేను ముఖ్యమంత్రి కావాలని తలుచుకుంటే కారు. కర్ణాటకలో డికే శివకుమార్ని సీఎం కావాలనుకున్నాడు, అయిందా? కాలే. అక్కడ సిద్ధరామయ్య సీఎం అయ్యాడు,
కాంగ్రెస్ హైకమాండ్ అంటే అనుకున్నది. ఇక వేరే వేరే రాష్ట్రాల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనకు తెలియదు ఉంది, సీల్డ్ కవర్లో వస్తుంది అక్కడ నుంచి. ఆ సీల్డ్ కవర్లో వచ్చిన వాళ్ళే సీఎం అవుతారన్న విషయం మనకు అందరికి తెలుసు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి విషయంలో హైకమాండ్ అట్లే అనుకున్నది. అయితే ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పిండు. రేవంత్ రెడ్డి ఆ కామెంట్ చేసిన తర్వాత కూడా ఆగకుండా కొన్ని ఇంకా తీక్షణమైన కామెంట్ చేసిండు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అని అన్నప్పుడు ఏమో నాకు తెలియదు, ఏసీసీని అడుగుపోండి అని చిరాగ్గా మాట్లాడాడు మీడియాతో నాడ. అట్లాంటివన్నీ కూడా వాళ్ళ దృష్టిలో పడ్డాయి. అన్నిటికన్నా వాళ్ళు ఎక్కువ హట్ అయింది మాత్రం రాహుల్ గాంధీని నేను ఎల్ఓపి చేసిన అని రేవంత్ రెడ్డి చెప్పుకోవడమే బాగా హట్ చేసింది వాళ్ళను. అప్పటి నుంచి కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, కొద్దిగా అంటి ముట్టనట్టుగా ఉంటే బెటర్. వాళ్ళు చాలా మందితో మాట్లాడుకున్నారంట. వాళ్ళు రాహుల్ గాంధీ వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళతో మాట్లాడారంట. ఇసుడ్రా అంటే ఇల్లంతా నాదే అనే రకం ఉన్నట్టున్నది ఇదంతా కిరికిరని. అట్లాంటి సిచ్యువేషన్. అయితే నాకు ఆయన ఒక గతాన్ని గురించి చెప్పిండు. వాళ్ళ హైకమాండ్ నైజం ఎట్లా ఉంటుంది, అక్కడ ఉండే వాళ్ళు ఎట్లా ఉంటారు అని చెప్పడానికి నాకు చెప్పిన ఒక సీనియర్ నేత ఏం చెప్పిందంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయినాడు 2009లో. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవి తక్కువ వచ్చినాయి, లోక్సభ స్థానాలు తక్కువ వచ్చినాయి. రెండోసారి అధికారం వచ్చింది కానీ లోక్సభ స్థానాలు ఫస్ట్ టైంతో పోలిస్తే ఫస్ట్ టైం 42కు 35 ఏమి వచ్చినాయి. సెకండ్ టైం నాకు గుర్తులేదు, బట్ తక్కువ వచ్చినాయి. తక్కువ వచ్చినప్పుడు ఈ రిజల్ట్ వచ్చేసింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఢిల్లీ పోయారు. అక్కడ కూడా యూపీఏ 2 గవర్నమెంట్ 2009 ఆడికి పోయిన తర్వాత కలిసిరట సోనియా గాంధీ. అప్పుడు రాహుల్ గాంధీ పెద్ద యాక్టివ్గా లేడు, సోనియా గాంధీ గెలిచిండ్రు, రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. ఉన్న తర్వాత వాళ్ళు ఏదో తక్కువ వచ్చినాయి లోక్సభ సీట్లు, అట్లయితే తక్కువ వచ్చినాయి అన్నట్టు ఏదో రీజన్ చెప్పేసిండ్రు. అంతా అయిపోయింది. తర్వాత ఈయన అన్నాడంట వైఎస్ రాజశేఖర రెడ్డి, పలానా డేటుకు సీఎంగా పెట్టడానికి, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి మంచి టైం అని మన వాళ్ళందరూ చెప్తున్నారు, మన లీడర్లందరూ. అది మీరు చెప్తే ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటామని వైఎస్ రాజశేఖర చెప్పిండట. వాళ్ళు ఈయన లోక్సభ సీట్లు తప్పించిన దాంతో ఉన్న వాళ్ళు, పార్టీ హైకమాండ్ వాళ్ళు ఒక మాట అన్నారంట. వాళ్ళు ఏమన్నారంట అంటే, ఓ పని చేయండి, మీరైతే ఏర్పాట్లు చేయండి, ముఖ్యమంత్రి ఎవరు అనేది మేము చెప్తామన్నారంట. 2004లో కాంగ్రెస్ అధికారం తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి. 2009లో కాంగ్రెస్ మళ్ళీ అధికారం రావడానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి. కానీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి నువ్వే అని మాత్రం చెప్పలేదంట. వాళ్ళప్పుడు మీరు ఏర్పాటు చేసుకోండి, మేము సమాచారం ఇస్తామని చెప్పారట. బయటకు వచ్చినాక మీడియా అడిగిందట, మీరు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అని. ప్రమాణ స్వీకారం అయితే ఉంటుంది కానీ నేనా కాదని నాకు తెలియదు, మా హైకమాండ్ చెప్పలేదని చెప్పారు రాజశేఖర రెడ్డి. అది పార్టీ హైకమాండ్ మనసు ఎరిగిన లీడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. కాబట్టి ఆయన చెప్పగలిగిండు, చిరాకు లేకుండా ఏమీ లేకుండా చాలా నవ్వుతూ మాట్లాడినట్టు ఆ రోజు. అండ్ నా పేరు నన్ను వద్దన్నారు కాబట్టాను, లేకపోతే నువ్వే ముఖ్యమంత్రిగా నా ప్రమాణ స్వీకారం చేయిపో అని చెప్పలేను. వైఎస్ఆర్ చిరాకుగా బయటికి రాలేదట, చాలా నైస్గా బయటకు వచ్చి చాలా స్టైల్గా మీడియాతో మాట్లాడేసిపోయినట. అది ఆ కాంగ్రెస్ నైజం తెలిసిన వాళ్ళు మాట్లాడేది. ఈయన కాంగ్రెస్ నైజం తెలియదు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు. మీకు తెలుసు కదా, జగన్ను వైఎస్ రాజశేఖర రెడ్డిని దగ్గర తీసుకున్నందుకు, వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినందుకే వైఎస్ రాజశేఖర ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండ్రు. అసలు కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఎవరికి కూడా ఫ్రీ హ్యాండ్ ఉండదు. అట్లాంటి వైఎస్ రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత జగన్ ఎపిసోడ్ చూసిండ్రు వాళ్ళు. రాజశేఖర్ చనిపోయిన తర్వాత ఏమేమి జరిగిందంతా చూసిండ్రు. అది చూసిన తర్వాత వాళ్ళు మరింత అలర్ట్ అయిపోయినారు. ఎవరైతే జాదా హుషారు చేస్తారో ఆ జాదా హుషారు చేసేతో జాగ్రత్తగా ఉంటున్నారు కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ కూడా. ఈవెన్ మల్లికార్జున ఖర్గే కూడా చాలాసార్లు సీరియస్ అయ్యిండు రేవంత్ రెడ్డి మీద, అంశాల వారిగా సీరియస్ అయ్యండి అని చెప్తారు వాళ్ళు. బట్ ఏం జరిగిందో తెలియదు కానీ కొంత ఢిల్లీలో ఎందుకు గ్యాప్ వచ్చింది, ఎందుకు ఈ మధ్యకాలంలో పోయినప్పుడు రాహుల్ గాంధీని కలుస్తలేడు, ఈ మధ్యకాలంలో పోయినప్పుడు సోనియా గాంధీని ఎక్కువ కలుస్తలేడు ఆయన. వాళ్ళు మళ్ళీ ఢిల్లీ వాళ్ళు ఎందుకు మళ్ళీ ఉత్తమ్ కుమార్ని పిలిచి మాట్లాడుకుంటున్నారు, బట్టి విక్రమార్కని పిలిచి మాట్లాడుకుంటున్నారు, రేవంత్ రెడ్డి ఎంబడి ఎవరెవరో జనాలను ఎందుకు పంపిస్తున్నారు ఎక్కడ పోయినా అనే దానికి ఒక చిన్న ఏమంటారు ఒక తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ విషయాలు తెలిసినాయి. ఎనీవే ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. రేవంత్ రెడ్డి నోటి దూల ఇది, కరెక్ట్గా నోటి దూల అనేది. ఎందుకంటే ఈయన ఏంది రాహుల్ గాంధీని ఎల్ఓపి చేయడం ఏంది, ఉంటుందా అట్లా? అట్లా ఉండకూడదు కదా. రాహుల్ గాంధీ ఎల్ఓపి కావడానికి ఆయన సర్కిల్, ఆయన లీడర్లు, ఆయన చుట్టూ ఉండే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లీడర్లు చాలా వ్యవహారం ఉంటుంది. ఈయన చెప్తే ఎల్ఓపి అండు, నేను కాదంటే ఎల్ఓపి దిగిండు, ఇవన్నీ కూడా మన పిఆర్ స్టంట్స్, ఇవి పబ్లిసిటీ స్టంట్స్. పబ్లిసిటీ స్టంట్స్ తెలంగాణలో కొంత పనికొస్తున్నాయి, తర్వాత అవి పనికొస్తలేదు. కానీ ఢిల్లీ హైకమాండ్తో కూడా పబ్లిసిటీ స్టంట్స్ చేసే ప్రయత్నం చేస్తే, పిఆర్ స్టంట్స్ చేసే ప్రయత్నం చేస్తే అది బెడిసి కొట్టింది అనేది కాంగ్రెస్లో సీనియర్లు, మనకు బయటికి కనిపించిన చాలామంది హైకమాండ్తో రెగ్యులర్గా టచ్లో ఉండే సీనియర్లు చెప్తున్నారు. ఏం జరుగుతుందో తెలియదు, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి నేను తెలుసుకునే ప్రయత్నం చేసి ఇంత సమాచారాన్ని గ్యాదర్ చేసిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.